సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటి? మనం సెక్స్ మొదలు పెడుతుండగానే మన పార్ట్నర్ చేయి తగిలినా, తొడ తగిలినా, ఆమె బొడ్డు తగిలినా, ఆమె చేయి తగిలినా, ఆమె శరీరం తగిలినా వీర్యం తన్నుకుంటూ బయటికి రావడం. ఇంకా లోపల అంగం యోని లోపల పెట్టలేదు మనం, ఇంకా 4 ప్లేలోనే ఉన్నాం. అప్పుడే మన వీర్యము మనకి ఇష్టం లేకుండా బయటికి వచ్చేసింది. అంగానికి ఆమె యోని తగలంగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. దానికి సెన్సిటివ్ పెన్నిస్. ఇంకా ఏంటంటే ఇంకెంత ముదురుతుంది అంటే, ఇది మన బాత్రూంలో మనం స్నానం చేసేటప్పుడు మన సబ్బు రుద్దడానికి ఇలా సబ్బు తీసుకెళ్ళి వెళ్తుండగానే వీర్యం బయటికి వచ్చేస్తుంది. అంత సెన్సిటివ్గా మారుతుంది. ఎందుకు? హస్తప్రయోగం ఎవడు చేస్తాడో వాడికి అంగం ముందు భాగం చాలా సెన్సిటివిటీగా మారుతుంది. అక్కడ కెమికల్ కూడుకోవటం వల్ల ఈ భాగం ఎంత సున్నితంగా ఉంటుంది అంటే, యోని లోపల ఉన్న తడికి తన్నుకుంటుకు వచ్చేస్తుంది అసలు వీర్యం. అస్సలు ఆడు స్ట్రోక్లు ఇయ్యలేడు. ఆమె పరిశాన్ అవుతుంది. అరే ఇదేంటబ్బా లోపల పెట్టంగానే మొత్తం వీర్యం బయటికి వచ్చేసింది. ఎన్ని సందర్భాల్లో జరిగే. ఎప్పుడు చూసినా ఇది ఇలాగే జరుగుతుంటే అప్పుడు గొడవలు అవుతాయి భార్యాభర్తల మధ్య. మీరు సెక్స్ చేయలేరండి, నాకు సుఖపెట్టలేరు, మనం విడిపోదాం, విడాకులు తీసుకుందాం అని ఎన్నో కేసులు మా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తాయి. అందుకోసం చెప్తున్నాను, సెన్సిటివ్ పెన్నిస్ హస్తప్రయోగం చేసినా, అతిగా పోనోగ్రఫీ చూసినా, బోర్ల పండుకుని అంగానికి బెడ్డుతో రాపిడి చేసినా వస్తుంది. దేనికి యునానిలో చక్కటి పరిష్కారం. ఈ సెన్సిటివిటీకి తగ్గించడానికి మందులు, ఒక్కసారి మందులు వాడుకుంటే ఈ సమస్య మీ